హలో లవ్లీ పీపుల్, ఇవాళ నేను మీకు కాలీఫ్లవర్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి మనకి పిల్లలకి చేసి ఇచ్చామంటే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. కరకరలాడుతూ చాలా యమ్మీగా ఉంటుందండి. ఇప్పుడు పైగా కాలీఫ్లవర్స్ సీజన్ కూడా కాబట్టి మనం ఇలా కాలీఫ్లవర్ తోటి పకోడీ చేసుకుని తింటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు కనుక నా ఛానల్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కన్నిటికీ లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ కాలీఫ్లవర్ పకోడీ ఎలా చేయాలో గబగబా చూసేద్దాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. ముందుగా కాలీఫ్లవర్ని అయితే మనం చిన్న చిన్న ముక్కలుగా విడదీసి ఉప్పు నీటిలో వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఒక 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2-3 చెంచాలు బియ్యం పిండి, 2-3 చెంచాలు మైదా పిండి, 2-3 చెంచాలు శనగపిండి, ఈ 3 వేయాలండి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటే 1 చెంచా కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి. నేనైతే మైదా, శనగపిండి, బియ్యం పిండి 3 వేశాను. అన్నీ 3 చెంచాలు వేశాను. తర్వాత కొంచెం కరివేపాకు అలా వేసుకోండి. తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత మనం చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, కారం పొడి 1 స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత దీంట్లో మనం నిమ్మరసం ఉంటుంది కదండి, అది ఒక అర చెక్క నిమ్మరసం దీంట్లో డైరెక్ట్గా ఇలా పిండేసేయండి. తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు దీంట్లో వేసేయండి. ఫస్ట్ ఈ పిండిలో మనం కాలీఫ్లవర్ని బాగా ఫస్ట్ కోట్ చేయాలి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిగి వేసేసుకోండి. ఇప్పుడు మనం ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ చక్కగా ఒకసారి పిండితో ఇలా కలిపేసి కొంచెం 2 స్పూన్లు 3 స్పూన్ల నీళ్లు పోసుకుని ఈ పిండి అన్ని కాలీఫ్లవర్స్కి చక్కగా కోట్ అయ్యేటట్టు ఇలా కలుపుకోండి. నీళ్లు ఎక్కువ పోసి బజ్జీల పిండిలాగా కలిపేయకండి. ఇలా చేస్తే బజ్జీల్లాగా సాఫ్ట్గా ఉంటాయి. మనకి కరకరలాడుతూ పకోడీలాగా రావాలంటే నీళ్ళు ఎక్కువ పోయకుండా ఇలా 2 చెంచాలు నీళ్లు పోసుకుంటూ దీన్ని ఇలా చక్కగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం అన్ని ముక్కలకి మనం వేసిన పిండి మసాలాలు అన్నీ పట్టాయి కదండి. ఇప్పుడు మనం నూనె వేడి చేసుకుని ఒక్కొక్క కాలీఫ్లవర్ దీంట్లో ఇలా వేసి చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కాలీఫ్లవర్ లేకపోతే వేగదు, తర్వాత పైన పిండి అయితే మాడిపోతుంది. మనకి కాలీఫ్లవర్ ముందుగా ఉడికించుకోలేదు కాబట్టి నూనెలోనే బాగా ఉడకాలి కాబట్టి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుని వీటిని బాగా మధ్య మధ్యలో కలుపుతూ చాలా నిదానంగా వేయించుకోవాలన్నమాట అండి ఈ కాలీఫ్లవర్ పకోడా. ఇవి తర్వాత ఒక 2 నుంచి 5 నిమిషాల లోపల ఈ పకోడాలు బాగా ఇలా కరకరలాడుతూ చక్కగా వేగిపోతాయన్నమాట. సో ఇవి మనం వేడి వేడి కాఫీతో ఎంజాయ్ చేయడమే. తప్పకుండా ఈ కాలీఫ్లవర్ పకోడీ ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకైతే కమెంట్స్ పెట్టండి. మీ పిల్లలకి తప్పకుండా బాగా నచ్చుతాయి కాలీఫ్లవర్ పకోడీ. సో మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని కలిసేంత వరకు ఉంటానండి. మీ విజీ.